ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మార్కాపురం జిల్లా ఇది చాలామంది కోరిక, ఎంతోమంది పోరాట ఫలితం. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాని ప్రకటించింది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కలుపుతూ ఏర్పడిన ఈ జిల్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. ఎందుకంటే ఈ మార్కాపురం జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, అక్కడ ఉన్న వనరులు ఏంటి, అసలు మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటో మనతో పాటు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అది చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. నూతన జిల్లాగా ఏర్పడిందంటూ మీ పాత్ర కూడా ఎంతో ఉంది. అసలు ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు నూతన జిల్లా ఏర్పడింది మార్కాపురం, అందులో ఎర్రగొండపాలెం ఒక భాగం అవటం, దానికి మీరు ప్రాతినిధ్యం వహించడం పార్టీ తరఫున మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మార్కాపురం జిల్లా ఏర్పడటం అనేది ఒక ఎర్రగొండపాలెం అని కాదు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అన్ని నియోజకవర్గాలకి చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలని అనేక ఉద్యమాలు, ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకించి ఇక్కడ మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గారు 53 రోజులు 63 రోజులు ఆమరణ దీక్ష చేశారు. అదేవిధంగా మేము 23 రోజులు ఎర్రగొండపాలెంలో మేమందరం మరి దీక్షలు చేశాం దీనికోసం. కారణం ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతం, నల్లమల ఫారెస్ట్లో కూడా దగ్గర దగ్గర 80 పైచిలకు చెంచుగూడాలు కానీ, సుగాలీలు కానీ ఉన్నటువంటి ప్రాంతం. ఒకవేళ ఏదన్నా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, ఉదాహరణకి మాకు పాలుట్ల అనే గ్రామం ఉంది, అక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలంటే మరి ఒక రోజంతా ప్రయాణం చేయాలా, అక్కడ ఒక రోజు స్పెండ్ చేయాలా పని కోసం. అదేవిధంగా చెంచుగూడాలు ఉన్నాయి, మంతనాల, పెద మంతనాల, చిన్న మంతనాల, చిన్నారుట్ల, పెదారుట్ల, అదేవిధంగా మరిపాలెం, ఇవన్నీ కుగ్రామాలలో, ఇవన్నీ అడవుల్లో ఉన్నటువంటి గ్రామాలు, మరి వెనుకబడిన ప్రాంతం. అందువల్ల మార్కాపురం జిల్లా ఉంటే జిల్లా దగ్గరికి వస్తుంది, జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటే ప్రభుత్వ అధికారులని ప్రజలు సమస్యల మీద కలిసే దానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం. అంటే జిల్లా ఏర్పడటం అంటే ఒక ప్రకటన చేయటం కాదు, అక్కడ కావాల్సిన అభివృద్ధి పనులు కానీ ఫర్దర్గా అంటే రాబోయే రోజుల్లో ఏదైనా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ స్థలాలు కానీ, లేకపోతే ఎవరైనా పెట్టుబడిదారులు రావడం, ఇవన్నీ చేయాలంటే కొంత మౌలిక వసతులు అవసరమైన పరిస్థితి. అది దానికి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ ఉన్నాయంటారు? మొట్టమొదటిగా జిల్లా కావాలనుకున్నాం, జిల్లాని చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా మరి పరిశ్రమలు తీసుకొని రావాలంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జిల్లా వస్తే ప్రభుత్వ వైద్య సంస్థలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, అదేవిధంగా పరిశ్రమలు కూడా పెట్టుకునేదానికి అనువైనటువంటి ప్రాంతం ఇది. అదే కాకుండా త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది, దాని నుంచి నీళ్లు కూడా వస్తాయి. వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తే రైతాంగానికి సాగునీరు, ప్రజలు త్రాగునీరు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా కరెంటు బాగుంది, ఇప్పటికే కరెంటు కూడా సౌకర్యాలు బాగున్నాయి. కరెంటు, నీళ్ళు ఎక్కడుంటే అక్కడ పరిశ్రమలు స్థాపించుకోవచ్చు, పెట్టుబడిదారులు కూడా వస్తారు. అందువల్ల ఈ ప్రాంతం మరి ముఖ్యంగా వలసలు పోయేటటువంటి ప్రాంతం. ఎక్కువ కూడా మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరి ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా దగ్గర దగ్గర 70% మంది మరి ఇక్కడ పనులు లేక వలసలు పోయేటటువంటి ప్రాంతం. ఈ వలసలు ఆపాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలా. పరిశ్రమలు రావాలంటే ఇక్కడ అనువైనటువంటి, అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే విస్తారమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక్కడ పెట్టేదానికి. అందువల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. అయితే మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కొంత ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలపాలని, దొండకొండలోని కొన్ని మండలాలు, కుడిచేడు, దొండకొండ, మార్కాపురంలో కలిపితే ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఒక మాటలు కూడా నడిచినాయి, కొంత వార్తలు కూడా వ్యాపించినాయి. దీని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఒకటి ఉంది సార్? అంటే దొనకొండ కావాలి దీంట్లో కలపాలనేది దానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా అక్కడ భూములు ఉన్నాయని. భూములు ఒక దొనకొండలోనే కాదు, ఎర్రగొండపాలెంలో కూడా వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మార్కాపురంలో కూడా దొనకొండల కంటే ఎక్కువ భూములు ఇక్కడ కూడా ఉన్నాయి, గిద్దలూరులో ఉన్నాయి, కనిగిరిలో ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇప్పటికే మీరు కనిగిరిలో
మరి రిలయన్స్ అది కూడా పెట్టి స్థాపించి ఆడ పనులు జరుగుతూ ఉన్నాయి. మా నియోజకాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేసి మరి అక్కడ కూడా మరి పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం మొదలైంది. డెఫినెట్గా దొనకొండ అనేది దొనకొండలో భూములు ఉన్నాయని తప్ప దొనకొండ మాకే ఎక్కువ భూములు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇప్పుడు రాజకీయ విషయానికి వస్తే నిన్నటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12, బాపట్ల జిల్లా కందుకూరు నెల్లూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న 8 నియోజకవర్గాలకు సంబంధించి అంత ప్రోటోకాల్ రగడ అయితే ఒకటి నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికారం పార్టీలో ఉన్నారని చెప్పేసి ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఓపెనింగ్స్ కానీ వీళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్లే అటెండ్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అంటే పార్టీలతో సంబంధం లేకుండా ప్రోటోకాల్ అసలు వ్యవహరించట్లేదు అనేది నిన్న జడ్పీ సమావేశం సందర్భంగా జరిగిన పెద్ద రగడ. దానిపై ఒక ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా మీరేమనుకుంటున్నారు, అసలు మీరేం చెప్తారు? అసలు ప్రోటోకాల్ విస్మరించింది ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా లేదు. ఎమ్మెల్యే గారు మేము ఎక్కడైనా శిలాఫలకాల్లో ఆయన పేరు ప్రోటోకాల్ ప్రకారం వేస్తూ ఉన్నాం. అసలు ప్రోటోకాల్ విస్మరించింది కానీ ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ని కూడా డామినేట్ చేస్తూ ఆయన 4 నెలల ముందు ఇన్ఛార్జికి ఇచ్చారు వైసీపీ. ఆ ఇన్ఛార్జి ఉన్న టైంలో ఆయనే మంత్రిగా ఉన్నప్పటికీ ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఈయనే అన్ని ఓపెనింగ్లు చేశాడు, ఈయనే వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేశాడు, ఈయనే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈయన శిలాఫలకం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు ఆయనే నడిపాడు. ఈరోజు ఆయనకి ప్రోటోకాల్ గుర్తొచ్చింది. ప్రోటోకాల్ ఎక్కడ కూడా విస్మరించిన పరిస్థితి లేదు. కాకపోతే అధికారులను బెదిరించుకొని భయపెట్టుకొని ఏదో పనులు చేయించుకోవాలన్న తప్ప ఆయన ప్రోటోకాల్ మాట్లాడాలన్న ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు ఆయన. అంటే కాకపోతే ఒక ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ కానీ కంప్లైంట్గా తీసుకున్నట్టయితే నేను స్పీకర్కి కూడా ఫిర్యాదు చేశాను. జిల్లాలో భాగమైనట్టు ఎర్రగొండపాలెం శాసనసభ్యులుగా నేనుంటే నాకు కనీసం సమాచారం లేదు, ఏదైనా మండల మీటింగ్స్ జరుగుతున్న సమాచారం ఉండట్లేదు, సమాచారం లేకోకుండా కార్యక్రమాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు, అసలు నన్ను ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించట్లేదు, ఇది కేవలం అధికార దుర్వినియోగం అని చెప్పేసి అతను ప్రధానంగా. ఎమ్మెల్యే గుర్తించాల్సింది ప్రభుత్వ అధికారులు కాదండి, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా అసెంబ్లీ పోయిన పరిస్థితి లేదు. అడిపోయి దొంగతనంగా సంతకాలు పెట్టుకొని జీతాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు మరి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడాలా. జిల్లా పరిషత్ మీటింగ్లోనూ మండల సర్వసభ్య సమావేశాల్లో ఏముంటుందండి? మండల సర్వసభ్య సమావేశం అనేది మండల అధ్యక్షుడు డేట్ నిర్ణయిస్తాడు, ఆ డేట్కి ఎవడైనా వెళ్ళాలి. ఈయన కేవలం గౌరవ సభ్యుడు మాత్రమే, ఇన్వైటీ మాత్రమే. ఈయనంతా హోల్ అండ్ సోల్ జిల్లా పరిషత్తులో మండల పరిషత్తులో ఈయన పెత్తనాలు ఏముండవు, ఎమ్మెల్యే పెత్తనాలు ఏముండవు. ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని మరి అక్కడ ప్రస్తావించేదానికే కానీ వాళ్ళకు ప్రధానంగా చట్టసభలకు వెళ్ళాలి, చట్టాలు చేసేటటువంటి శాసనసభ్యులు. ఇప్పుడు ఎర్రగొండపాలపు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖరు అతను ఆరోపిస్తున్న ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ప్రైవేట్ కార్యక్రమాలకి ఎడిదిరిగి పిలిచేది లేదు, నా పేర్లు కూడా పలకరించట్లేదు, అది పార్టీ పరంగా చేసుకుంటున్నారు. కాబట్టి కనీసం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఒక ఎమ్మెల్యే అయినటువంటి నేను తాటిపత్రి చంద్రశేఖర్ అనే పేరు మీద కనీసం ఆహ్వాన పత్రిక కానీ జిల్లా ఏర్పడిన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలు కదా, వాటిని కూడా పిలవలేదనేది తాటిపత్రి లేదండి. నిన్న నూతన జిల్లా ఏర్పడినప్పుడు స్వయంగా ప్రభుత్వ అధికారులు అతనికి ఇన్విటేషన్ చేశారు, డెఫినెట్గా చేశారు. అన్ని అబద్ధాలు మాట్లాడతాడు అతను. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అతనికి ఇన్విటేషన్ ఉంటుంది, కానీ అతను రాలేడు. ఎందుకంటే అధికారంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి మేమే వెళ్తాము. ఆయన ఎమ్మెల్యేగా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ అవన్నీ కూడా అధికారులను ఏదో మభ్యపెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అధికారులను ఏదో లోపరుచుకొని బ్లాక్మెయిల్ చేసి ఏదో చేయాలనే ఆతృత తప్ప ఏం లేదండి. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. అంటే మీకు దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు తాటిపత్రి చంద్రశేఖరు అధికారులు బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అని చెప్పేసి ఒక ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు చూశారు కదా నిన్న జిల్లా పరిషత్ మీటింగ్లో, అదేంటి భయపించడం కదా, ప్రోటోకాల్ పాటించడం లేదనేవాడు. మరి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఈయనెట్టా పెత్తనం చేశాడు, ఈయనెట్టా పోలీసు వాహనం ముందు పెట్టుకొని వెళ్ళిపోయాడు, ఈయనెట్టా మరి ప్రోటోకాల్ ధ్వంసం చేసి శిలాఫలకం ఏదైనా పేరు ఎట్లా వేసుకున్నాడు, ఈయనెట్టా వైఎస్ఆర్ ఆసరా చెక్కులు ఎందుకు పంపిణీ చేశాడు. ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రోటోకాల్ అంటే? ఆ రోజు ఎవరు పంచాలి? ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో
స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ పంచాలి. ఇతను ఎందుకు వచ్చి పంచాడు వెలుగు చెక్కులు ఇవన్నీ కూడా? మరి వీటన్నిటికీ వేగ్గా మాట్లాడటం కదా, ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈయన రిబ్బన్ కటింగ్లు చేశాడు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేశాడు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. మరి ఆయన వెలుగు మీటింగులు పెట్టుకున్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మరి ఆయన ఇదిగో శిలాపాలకంలో ఆదిమూలపు సూర్య తర్వాత ఆయన పేరు పెద్ద అక్షరాలతో ఏరియా హాస్పిటల్, ఎర్రగొండపాలెం నుంచి ఏరియా హాస్పిటల్ను ప్రారంభించాడు. ఏ హోదాలో ప్రారంభించాడు? ఆ రోజు ఎమ్మెల్యే కాదు కదా, ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు? మరి ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాపాలకాలు. ఇవన్నీ మేము చూపించే కాదు, ఇవన్నీ పోయి చూసుకోండి మీరు. మండల పరిషత్ కార్యాలయంలో ఆదిమూలపు సురేష్ పేరేసినాడని గందరగోళం చేసి గబ్బు చేసి పెట్టారు ఆ రోజు. పత్రికల్లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా. మరి ఆయన చేస్తేనేమో చట్టం, మేము చేస్తే చట్టం కదా. మేము ఎక్కడ కూడా ఈ నీతిమాలిన చర్యలు అసలు మేము చేయలే. మేము ఎక్కడ కూడా చూడండి ఆయన ఈరోజు మీరు రండి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో మేము చేసినటువంటి ప్రారంభోత్సవాల్లో చంద్రశేఖర్ పేరు డెఫినెట్గా ఉంటుంది. అంటే అతను చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటారు. ఇదిగో సాక్ష్యాలు ఇవ్వండి, వెళ్ళండి మీరు చూసుకోండి పోయి. ఆయన పంపిణీ చేసిన చెక్కులు, ఆయన పేర్లు, శిలాఫలకాలు ఆయన పేర్లు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా అతని పేరు పడుతుంది సార్? ఎందుకు డెఫినెట్గా పడుతుంది. మేము అంతలా జ్ఞానం లేని వాళ్ళం కాదు, అంత నీతి మాలిన వాళ్ళం కాదు. మాకు రాజకీయాల వ్యవస్థ మీద గౌరవం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి ఆయన పేర్లు వేస్తూ ఉన్నాం డెఫినెట్గా. ఓకే, చివరిగా ఒక ప్రశ్న సార్. కూటమి ప్రభుత్వం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేదు. అది ఎప్పుడు కలగానే ఉండిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి జిల్లా ప్రకటించారు, అభివృద్ధి చేయబోతున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మీరే నా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పటి నుంచి దానికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. అసలు ఎలక్షన్ బాబు గారు ఏమనుకుంటున్నారు, ఆయన ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది ప్రశ్న. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వచ్చి దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నా, ప్రజలందరినీ కలుసుకుంటా ఉన్నా. ఏదైతే అనధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తట్టమట్టి కూడా పోయలే, ఒక రోడ్డు అభివృద్ధి చేయలే. మరి ఒక పిల్లలకి బాలికల హాస్టల్స్ కానీ, ట్రైబల్స్ కానీ, ఎస్సీలు కానీ హాస్టల్స్ కానీ, స్కూల్ భవనాలు ఎక్కడ కూడా అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారం ఈరోజు నియోజకవర్గంలో చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా మరి మన పనితీరు మీద కానీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా 2029లో ఎర్రగొండపాలెన్ని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పి నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. టీడీపీ జెండా ఎగురవేస్తుంది. కాకపోతే అది ఎలక్షన్ బాబేనా అని ఖచ్చితంగా. ఎర్రగొండపాలెంలో ఎలక్షన్ బాబు తప్ప ఎవరు ఉంటారండి? ఇంకొకరికి చోటు ఉండదు. అది పూర్తి విశ్వాసం. మరి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నా గత 31 సంవత్సరాలుగా. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ క్రమశిక్షణ కలిగినట్టు కార్యకర్త నేను. నాకు ఆ విశ్వాసం, నమ్మకం ఉంది. డెఫినెట్గా మనం తప్పు చేయట్లేదు. గెలుస్తామని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో భాగమైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎలక్షన్ బాబు చెబుతున్న విషయాలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను ప్రకటించింది. అదే భరోసాతోటి మేము రానున్న ఎన్నికలు కూడా వెళ్ళబోతున్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి నేనే టీడీపీ అభ్యర్థిని, కాబోయే ఎమ్మెల్యేని కూడా నేనే అని చెప్పేసి గట్టిగా అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు తాటిపత్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. గతంలో అతను చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి పనిలో కూడా స్థానిక ఎమ్మెల్యేగా అతని పేరు అయితే ఉంది. దాన్ని సాక్ష్యాధారాలతో కూడా నిరూపించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అతను బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా సవాలు విస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఎర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.